నిజామాబాద్ జిల్లాలో మహిళను వేధించిన ఒక ఆకతాయికి 5 రోజుల జైలు శిక్షను విధించడం జరిగిందని చెప్పేసి మనకు ఒక అప్డేట్ అయితే వస్తుంది. సో ఎవరైతే ఈ వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా మీ గ్రూప్ లో, దాంతో పాటు మీకు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఇట్లాంటి పనులకు పాల్పడితే ఖచ్చితంగా వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. యాక్చువల్లీ సీన్ లోకి వెళ్తే ఏం జరిగిందనే దాని గురించి మనం మాట్లాడదాం. సో మహిళను వేధించిన కేసులో 5 రోజుల జైలు శిక్షను విధించారు మనకి నిజామాబాద్ జిల్లా సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ న్యాయమూర్తి అని చెప్పేసి మనకు ఇన్ఫర్మేషన్ అయితే వస్తూ ఉంది. సో గత కొన్ని రోజులుగా నిజామాబాద్ జిల్లాలోని 4వ టౌన్ పరిధిలో ఉన్నటువంటి ఏరియాలో ఒక 4-5 రోజులుగా ఒక మహిళను ఒక ఆకతాయి అయితే వెంబడించడం జరుగుతూ ఉంది, దాంతో పాటు వేధించడం జరుగుతూ ఉంది అనే ఒక పక్కా సమాచారంతో ఎవరైతే ఆ మహిళ స్థానిక పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పక్కా రెక్కి చేసి మరి ఆకతాయి ఎవరైతే ఉన్నారో అతన్ని పట్టుకొని అతని పైన కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసిన తర్వాత నిజామాబాద్ జిల్లా సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ లో హాజరుపరిచిన తర్వాత నిజామాబాద్ న్యాయమూర్తి 5 రోజుల పాటు జైలు శిక్ష విధించాలా అని చెప్పేసి మనకి తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. సో ఇట్లాంటి జైలు శిక్షల గురించి మనం మాట్లాడుకుంటే గతంలో కూడా చాలా రకాలైనటువంటి ఇన్సిడెంట్స్ మనం చూసినాం. ఎంతమందికి అంటే తాగి దాంతో పాటు ఎవరైతే మనకి మైనర్స్ ని వేధించిన ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా గతంలో చాలా వరకు ఇట్లాంటి ఇన్సిడెంట్స్ లో మనకి నిజామాబాద్ జిల్లా సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ జైలు శిక్షను విధించడం జరిగింది. కాకపోతే ఇట్లాంటి పనిష్మెంట్స్ ఇయ్యంగా కూడా ఇట్లాంటి వాళ్ళు మారకపోవడానికి గల కారణం ఏంటి అని చెప్పేసి మనం మాట్లాడుకుంటే చాలా మంది మహిళలతో నేను మాట్లాడినా వాళ్ళు ఒక మాట చెప్పడం జరుగుతూ ఉంది. ఏదైతే ఈ 5 రోజులు 3 రోజుల జైలు శిక్ష ఏదైతే ఉందో దీన్ని ఇంకొంచెం పొడిగిస్తే ఒక 1 మంత్ పాటు అతన్ని ఏదైతే మనకి జైలు గోడల్లో ఊచలు లెక్క పెట్టించేలాగా సిగ్గొచ్చేలాగా చేస్తే ఇట్లాంటి పనులకు పాల్పడడు అని చెప్పేసి కూడా చాలా మంది మహిళలు చెప్తా ఉన్నారు. సో దీని గురించి కూడా ఖచ్చితంగా నిజామాబాద్ జిల్లా న్యాయమూర్తులు ఎవరైతే ఉన్నారో ఈ వీడియో చూసిన తర్వాత ఎంతో కొంత మహిళల సెక్యూర్ కోసం ఏదైతే ఈ పనిష్మెంట్ ఏదైతే ఉందో ఈ 3 రోజులు 4 రోజులు 5 రోజులు అని కాకుండా ఒక 1 మంత్ ఒక్కసారి ఒక పర్సన్ కేసు చూడండి, తర్వాత రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది ఖచ్చితంగా మీకు తెలుస్తుందని చెప్పేసి మా సిగ్నేచర్ స్టూడియో తరఫున మేము కోరుతా ఉన్నాం. సో దీంట్లో మనకి ఎవరైతే ఈ యువకులు ఎవరైతే ఉన్నారో మెయిన్ గా ఆకతాయిలు మ్యాక్స్ అండర్ 18 కి సంబంధించిన వాళ్ళే ఉన్నారు, మైనర్స్ ఉన్నారు. సో దీంట్లో ఏదైతే మనకి నిర్మల హృదయ్ కావచ్చు, దాంతో పాటు ఏవైతే కొన్ని స్కూల్స్ ఏవైతే ఉన్నాయో, కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ కాలేజెస్ స్కూల్స్ నియర్ బై లొకేషన్స్ లో వాళ్ళు నిలబడి ఎవరైతే ఆ అమ్మాయిలు కావచ్చు, ఎవరైతే కాలేజ్ స్టూడెంట్సే కావచ్చు, మనకి స్టూడెంట్సే కావచ్చు, లేకపోతే రోడ్ సైడ్ లో నడుచుకుంటూ వెళ్ళే ఎవరైతే మహిళలు ఎవరైతే ఉన్నారో ఒంటరి మహిళల్ని టార్గెట్ చేస్తూ ఈ వేధింపులకు పాల్పడతా ఉన్నారు అని చెప్పేసి మనకు తెలుసా ఉంది. గతంలో కూడా చాలా మల్టిపుల్ స్టోరీస్ మనం చేయడం జరిగింది. సో ఇందులో భాగంగానే ఎవరైనా అంటే మనకి రోడ్ల పైన ఇట్లాంటి వెకిరి చేష్టలకు పాల్పడితే మాత్రం షీ టీమ్ ఖచ్చితంగా మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూనే ఉంది. డెఫినెట్లీ ఒకవేళ వాళ్ళ చేతికి చిక్కితే మాత్రం ఖచ్చితంగా మీ బద్దలు భాషింగాలు చేస్తాం అని చెప్పేసి నిజామాబాద్ జిల్లా పోలీస్ అధికారులు హెచ్చరించిన పరిస్థితి కూడా ఉంది. సో ఏదేమైనప్పటికీ 4వ టౌన్ పరిధిలో ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆ మహిళను వెంటాడి ఇబ్బందులు పరిచిన తర్వాత ఎవరైతే ఆ మహిళ ఆ స్థానిక పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దానికైతే ఏదైతే మనకి కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా 5 రోజుల జైలు శిక్షను కూడా విధించారని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. సో ఖచ్చితంగా ఎవరైతే ఇట్లాంటి పనులకు పాల్పడతా ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళపైన ఇంకా కఠిన శిక్షలు అమలు చేయాలని చెప్పేసి నిజామాబాద్ జిల్లాలో మహిళను వేధించిన ఒక ఆకతాయికి 5 రోజుల జైలు శిక్షను విధించడం జరిగిందని చెప్పేసి మనకు ఒక అప్డేట్ అయితే వస్తుంది. సో ఎవరైతే ఈ వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా మీ గ్రూప్ లో, దాంతో పాటు మీకు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఇట్లాంటి పనులకు పాల్పడితే ఖచ్చితంగా వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. యాక్చువల్లీ సీన్ లోకి వెళ్తే ఏం జరిగిందనే దాని గురించి మనం మాట్లాడదాం. సో మహిళను వేధించిన కేసులో 5 రోజుల జైలు శిక్షను విధించారు మనకి నిజామాబాద్ జిల్లా సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ న్యాయమూర్తి అని చెప్పేసి మనకు ఇన్ఫర్మేషన్ అయితే వస్తూ ఉంది. సో గత కొన్ని రోజులుగా నిజామాబాద్ జిల్లాలోని 4వ టౌన్ పరిధిలో ఉన్నటువంటి ఏరియాలో ఒక 4-5 రోజులుగా ఒక మహిళను ఒక ఆకతాయి అయితే వెంబడించడం జరుగుతూ ఉంది, దాంతో పాటు వేధించడం జరుగుతూ ఉంది అనే ఒక పక్కా సమాచారంతో ఎవరైతే ఆ మహిళ స్థానిక పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పక్కా రెక్కి చేసి మరి ఆకతాయి ఎవరైతే ఉన్నారో అతన్ని పట్టుకొని అతని పైన కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసిన తర్వాత నిజామాబాద్ జిల్లా సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ లో హాజరుపరిచిన తర్వాత నిజామాబాద్ న్యాయమూర్తి 5 రోజుల పాటు జైలు శిక్ష విధించాలా
అని చెప్పేసి మనకి తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. సో ఇట్లాంటి జైలు శిక్షల గురించి మనం మాట్లాడుకుంటే గతంలో కూడా చాలా రకాలైనటువంటి ఇన్సిడెంట్స్ మనం చూసినాం. ఎంతమందికి అంటే తాగి దాంతో పాటు ఎవరైతే మనకి మైనర్స్ ని వేధించిన ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా గతంలో చాలా వరకు ఇట్లాంటి ఇన్సిడెంట్స్ లో మనకి నిజామాబాద్ జిల్లా సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ జైలు శిక్షను విధించడం జరిగింది. కాకపోతే ఇట్లాంటి పనిష్మెంట్స్ ఇయ్యంగా కూడా ఇట్లాంటి వాళ్ళు మారకపోవడానికి గల కారణం ఏంది అని చెప్పేసి మనం మాట్లాడుకుంటే చాలా మంది మహిళలతో నేను మాట్లాడినా వాళ్ళు ఒక మాట చెప్పడం జరుగుతా ఉంది. ఏదైతే ఈ 5 రోజులు 3 రోజుల జైలు శిక్ష ఏదైతే ఉందో దీన్ని ఇంకొంచెం పొడిగిస్తే ఒక 1 మంత్ పాటు అతన్ని ఏదైతే మనకి జైలు గోడల్లో ఊచలు లెక్క పెట్టించేలాగా సిగ్గొచ్చేలాగా చేస్తే ఇట్లాంటి పనులకు పాల్పడడు అని చెప్పేసి కూడా చాలా మంది మహిళలు చెప్తా ఉన్నారు. సో దీని గురించి కూడా ఖచ్చితంగా నిజామాబాద్ జిల్లా న్యాయమూర్తులు ఎవరైతే ఉన్నారో ఈ వీడియో చూసిన తర్వాత ఎంతో కొంత మహిళల సెక్యూర్ కోసం ఏదైతే ఈ పనిష్మెంట్ ఏదైతే ఉందో ఈ 3 రోజులు 4 రోజులు 5 రోజులు అని కాకుండా ఒక 1 మంత్ ఒక్కసారి ఒక పర్సన్ కేసు చూడండి, తర్వాత రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది ఖచ్చితంగా మీకు తెలుస్తుందని చెప్పేసి మా సిగ్నేచర్ స్టూడియో తరఫున మేము కోరుతా ఉన్నాం. సో దీంట్లో మనకి ఎవరైతే ఈ యువకులు ఎవరైతే ఉన్నారో మెయిన్ గా ఆకతాయిలు మ్యాక్స్ అండర్ 18 కి సంబంధించిన వాళ్ళే ఉన్నారు, మైనర్స్ ఉన్నారు. సో దీంట్లో ఏదైతే మనకి నిర్మల హృదయ్ కావచ్చు, దాంతో పాటు ఏవైతే కొన్ని స్కూల్స్ ఏవైతే ఉన్నాయో కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ కాలేజెస్ స్కూల్స్ నియర్ బై లొకేషన్స్ లో వాళ్ళు నిలబడి ఎవరైతే ఆ అమ్మాయిలు కావచ్చు, ఎవరైతే కాలేజ్ స్టూడెంట్సే కావచ్చు, మనకి స్టూడెంట్సే కావచ్చు, లేకపోతే రోడ్ సైడ్ లో నడుచుకుంటూ వెళ్ళే ఎవరైతే మహిళలు ఎవరైతే ఉన్నారో ఒంటరి మహిళల్ని టార్గెట్ చేస్తూ ఈ వేధింపులకు పాల్పడతా ఉన్నారు అని చెప్పేసి మనకు తెలుసా ఉంది. గతంలో కూడా చాలా మల్టిపుల్ స్టోరీస్ మనం చేయడం జరిగింది. సో ఇందులో భాగంగానే ఎవరైనా అంటే మనకి రోడ్ల పైన ఇట్లాంటి వికిరి చేష్టలకు పాల్పడితే మాత్రం షీ టీమ్ ఖచ్చితంగా మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూనే ఉంది. డెఫినెట్లీ ఒకవేళ వాళ్ళ చేతికి చిక్కితే మాత్రం ఖచ్చితంగా మీ బద్దలు భాషింగాలు చేస్తాం అని చెప్పేసి నిజామాబాద్ జిల్లా పోలీస్ అధికారులు హెచ్చరించిన పరిస్థితి కూడా ఉంది. సో ఏదేమైనప్పటికీ 4వ టౌన్ పరిధిలో ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆ మహిళను వెంటాడి ఇబ్బందులు పరిచిన తర్వాత ఎవరైతే ఆ మహిళ ఆ స్థానిక పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అతనికైతే ఏదైతే మనకి కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా 5 రోజుల జైలు శిక్షను కూడా విధించారని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. సో ఖచ్చితంగా ఎవరైతే ఇట్లాంటి పనులకు పాల్పడతా ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళపైన ఇంకా కఠిన శిక్షలు అమలు చేయాలని చెప్పేసి నిజామాబాద్ జిల్లాలో మహిళను వేధించిన ఒక ఆకతాయికి 5 రోజుల జైలు శిక్షను విధించడం జరిగిందని చెప్పేసి మనకు ఒక అప్డేట్ అయితే వస్తుంది. సో ఎవరైతే ఈ వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా మీ గ్రూప్ లో దాంతో పాటు మీకు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఇట్లాంటి పనులకు పాల్పడితే ఖచ్చితంగా వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. యాక్చువల్లీ సీన్ లోకి వెళ్తే ఏం జరిగిందనే దాని గురించి మనం మాట్లాడదాం. సో మహిళను వేధించిన కేసులో 5 రోజుల జైలు శిక్షను విధించారు మనకి నిజామాబాద్ జిల్లా సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ న్యాయమూర్తి అని చెప్పేసి మనకు ఇన్ఫర్మేషన్ అయితే వస్తూ ఉంది. సో గత కొన్ని రోజులుగా నిజామాబాద్ జిల్లాలోని 4వ టౌన్ పరిధిలో ఉన్నటువంటి ఏరియాలో ఒక 4-5 రోజులుగా ఒక మహిళను ఒక ఆకతాయి అయితే వెంబడించడం జరుగుతూ ఉంది, దాంతో పాటు వేధించడం జరుగుతూ ఉంది అనే ఒక పక్కా సమాచారంతోని ఎవరైతే ఆ మహిళ ఆ స్థానిక పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పక్కా రెక్కి చేసి మరి ఆకతాయి ఎవరైతే ఉన్నారో అతన్ని పట్టుకొని అతని పైన కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసిన తర్వాత నిజామాబాద్ జిల్లా సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ లో హాజరుపరిచిన తర్వాత నిజామాబాద్ న్యాయమూర్తి 5 రోజుల పాటు జైలు శిక్ష విధించాలా అని చెప్పేసి మనకి తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. సో ఇట్లాంటి జైలు శిక్షల గురించి మనం మాట్లాడుకుంటే గతంలో కూడా చాలా రకాలైనటువంటి ఇన్సిడెంట్స్ మనం చూసినాం. ఎంతమందికి అంటే తాగి దాంతో పాటు ఎవరైతే మనకి మైనర్స్ ని వేధించిన ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా గతంలో చాలా వరకు ఇట్లాంటి ఇన్సిడెంట్స్ లో మనకి నిజామాబాద్ జిల్లా సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ జైలు శిక్షను విధించడం జరిగింది. కాకపోతే ఇట్లాంటి పనిష్మెంట్స్ ఇయ్యంగా కూడా ఇట్లాంటి వాళ్ళు మారకపోవడానికి గల కారణం ఏంది అని చెప్పేసి మనం మాట్లాడుకుంటే చాలా మంది మహిళలతో నేను మాట్లాడినా వాళ్ళు ఒక మాట చెప్పడం జరుగుతా ఉంది. ఏదైతే ఈ 5 రోజులు 3 రోజుల జైలు శిక్ష ఏదైతే ఉందో దీన్ని ఇంకొంచెం పొడిగిస్తే ఒక 1 మంత్ పాటు అతన్ని ఏదైతే మనకి జైలు గోడల్లో ఊచలు లెక్క పెట్టించేలాగా సిగ్గొచ్చేలాగా చేస్తే ఇట్లాంటి పనులకు పాల్పడడు అని చెప్పేసి కూడా చాలా మంది మహిళలు చెప్తా ఉన్నారు. సో దీని గురించి కూడా ఖచ్చితంగా నిజామాబాద్ జిల్లా న్యాయమూర్తులు ఎవరైతే ఉన్నారో ఈ వీడియో చూసిన తర్వాత ఎంతో కొంత మహిళల సెక్యూర్ కోసం ఏదైతే ఈ పనిష్మెంట్ ఏదైతే ఉందో ఈ 3 రోజులు 4 రోజులు 5 రోజులు అని కాకుండా ఒక 1 మంత్ ఒక్కసారి ఒక పర్సన్ కేసు చూడండి, తర్వాత రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది ఖచ్చితంగా మీకు
తెలుస్తుందని చెప్పేసి మా సిగ్నేచర్ స్టూడియో తరఫున మేము కోరుతా ఉన్నాం. సో దీంట్లో మనకి ఎవరైతే ఈ యువకులు ఎవరైతే ఉన్నారో మెయిన్ గా ఆకతాయిలు మ్యాక్స్ అండర్ 18 కి సంబంధించిన వాళ్ళే ఉన్నారు, మైనర్స్ ఉన్నారు. సో దీంట్లో ఏదైతే మనకి నిర్మల హృదయ్ కావచ్చు, దాంతో పాటు ఏవైతే కొన్ని స్కూల్స్ ఏవైతే ఉన్నాయో, కాలేజెస్ ఏవైతే ఉన్నాయో, ఆ కాలేజెస్ స్కూల్స్ నియర్ బై లొకేషన్స్ లో వాళ్ళు నిలబడి ఎవరైతే ఆ అమ్మాయిలు కావచ్చు, ఎవరైతే కాలేజ్ స్టూడెంట్సే కావచ్చు, లేకపోతే రోడ్ సైడ్ లో నడుచుకుంటూ వెళ్ళే ఎవరైతే మహిళలు ఎవరైతే ఉన్నారో ఒంటరి మహిళల్ని టార్గెట్ చేస్తూ ఈ వేధింపులకు పాల్పడతా ఉన్నారు అని చెప్పేసి మనకు తెలుసా ఉంది. గతంలో కూడా చాలా మల్టిపుల్ స్టోరీస్ మనం చేయడం జరిగింది. సో ఇందులో భాగంగానే ఎవరైనా అంటే మనకి రోడ్ల పైన ఇట్లాంటి వెకిరి చేష్టలకు పాల్పడితే మాత్రం షీ టీమ్ ఖచ్చితంగా మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూనే ఉంది. డెఫినెట్లీ ఒకవేళ వాళ్ళ చేతికి చిక్కితే మాత్రం ఖచ్చితంగా మీ బద్దలు భాషింగాలు చేస్తాం అని చెప్పేసి నిజామాబాద్ జిల్లా పోలీస్ అధికారులు హెచ్చరించిన పరిస్థితి కూడా ఉంది. సో ఏదేమైనప్పటికీ 4వ టౌన్ పరిధిలో ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆ మహిళను వెంటాడి ఇబ్బందులు పరిచిన తర్వాత ఎవరైతే ఆ మహిళ ఆ స్థానిక పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దానికైతే ఏదైతే మనకి కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా 5 రోజుల జైలు శిక్షను కూడా విధించారని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. సో ఖచ్చితంగా ఎవరైతే ఇట్లాంటి పనులకు పాల్పడతా ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళపైన ఇంకా కఠిన శిక్షలు అమలు చేయాలని చెప్పేసి నిజామాబాద్ జిల్లాలో మహిళను వేధించిన ఒక ఆకతాయికి 5 రోజుల జైలు శిక్షను విధించడం జరిగిందని చెప్పేసి మనకు ఒక అప్డేట్ అయితే వస్తుంది. సో ఎవరైతే ఈ వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా మీ గ్రూప్ లో, దాంతో పాటు మీకు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఇట్లాంటి పనులకు పాల్పడితే ఖచ్చితంగా వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. యాక్చువల్లీ సీన్ లోకి వెళ్తే ఏం జరిగిందనే దాని గురించి మనం మాట్లాడదాం. సో మహిళను వేధించిన కేసులో 5 రోజుల జైలు శిక్షను విధించారు మనకి నిజామాబాద్ జిల్లా 2nd క్లాస్ మెజిస్ట్రేట్ న్యాయమూర్తి అని చెప్పేసి మనకు ఇన్ఫర్మేషన్ అయితే వస్తూ ఉంది. సో గత కొన్ని రోజులుగా నిజామాబాద్ జిల్లాలోని 4వ టౌన్ పరిధిలో ఉన్నటువంటి ఏరియాలో ఒక 4-5 రోజులుగా ఒక మహిళను ఒక ఆకతాయి అయితే వెంబడించడం జరుగుతూ ఉంది, దాంతో పాటు వేధించడం జరుగుతూ ఉంది అనే ఒక పక్కా సమాచారంతో ఎవరైతే ఆ మహిళ ఆ స్థానిక పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పక్కా రెక్కి చేసి మరి ఆకతాయి ఎవరైతే ఉన్నారో అతన్ని పట్టుకొని అతని పైన కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసిన తర్వాత నిజామాబాద్ జిల్లా 2nd క్లాస్ మెజిస్ట్రేట్ లో హాజరుపరిచిన తర్వాత నిజామాబాద్ న్యాయమూర్తి 5 రోజుల పాటు జైలు శిక్ష విధించాలా అని చెప్పేసి మనకి తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. సో ఇట్లాంటి జైలు శిక్షల గురించి మనం మాట్లాడుకుంటే గతంలో కూడా చాలా రకాలైనటువంటి ఇన్సిడెంట్స్ మనం చూసినాం. ఎంతమందికి అంటే తప్పతాగి, దాంతో పాటు ఎవరైతే మనకి మైనర్స్ ని వేధించిన ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా గతంలో చాలా వరకు ఇట్లాంటి ఇన్సిడెంట్స్ లో మనకి నిజామాబాద్ జిల్లా 2nd క్లాస్ మెజిస్ట్రేట్ జైలు శిక్షను విధించడం జరిగింది. కాకపోతే ఇట్లాంటి పనిష్మెంట్స్ ఇయ్యంగా కూడా ఇట్లాంటి వాళ్ళు మారకపోవడానికి గల కారణం ఏంది అని చెప్పేసి మనం మాట్లాడుకుంటే చాలా మంది మహిళలతో నేను మాట్లాడినా వాళ్ళు ఒక మాట చెప్పడం జరుగుతా ఉంది. ఏదైతే ఈ 5 రోజులు 3 రోజుల జైలు శిక్ష ఏదైతే ఉందో దీన్ని ఇంకొంచెం పొడిగిస్తే ఒక 1 మంత్ పాటు అతన్ని ఏదైతే మనకి జైలు గోడల్లో ఊచలు లెక్క పెట్టించేలాగా సిగ్గొచ్చేలాగా చేస్తే ఇట్లాంటి పనులకు పాల్పడడు అని చెప్పేసి కూడా చాలా మంది మహిళలు చెప్తా ఉన్నారు. సో దీని గురించి కూడా ఖచ్చితంగా నిజామాబాద్ జిల్లా న్యాయమూర్తులు ఎవరైతే ఉన్నారో ఈ వీడియో చూసిన తర్వాత ఎంతో కొంత మహిళల సెక్యూర్ కోసం ఏదైతే ఈ పనిష్మెంట్ ఏదైతే ఉందో ఈ 3 రోజులు 4 రోజులు 5 రోజులు అని కాకుండా ఒక 1 మంత్ ఒక్కసారి ఒక పర్సన్ కేసు చూడండి, తర్వాత రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది ఖచ్చితంగా మీకు తెలుస్తుందని చెప్పేసి మా సిగ్నేచర్ స్టూడియో తరఫున మేము కోరుతా ఉన్నాం. సో దీంట్లో మనకి ఎవరైతే ఈ యువకులు ఎవరైతే ఉన్నారో మెయిన్ గా ఆకతాయిలు మ్యాక్స్ అండర్ 18 కి సంబంధించిన వాళ్ళే ఉన్నారు, మైనర్స్ ఉన్నారు. సో దీంట్లో ఏదైతే మనకి నిర్మల హృదయ్ కావచ్చు, దాంతో పాటు ఏవైతే కొన్ని స్కూల్స్ ఏవైతే ఉన్నాయో, కాలేజెస్ ఏవైతే ఉన్నాయో, ఆ కాలేజెస్ స్కూల్స్ నియర్ బై లొకేషన్స్ లో వాళ్ళు నిలబడి ఎవరైతే ఆ అమ్మాయిలు కావచ్చు, ఎవరైతే కాలేజ్ స్టూడెంట్సే కావచ్చు, లేకపోతే రోడ్ సైడ్ లో నడుచుకుంటూ వెళ్ళే ఎవరైతే మహిళలు ఎవరైతే ఉన్నారో ఒంటరి మహిళల్ని టార్గెట్ చేస్తూ ఈ వేధింపులకు పాల్పడతా ఉన్నారు అని చెప్పేసి మనకు తెలుసా ఉంది. గతంలో కూడా చాలా మల్టిపుల్ స్టోరీస్ మనం చేయడం జరిగింది. సో ఇందులో భాగంగానే ఎవరైనా అంటే మనకి రోడ్ల పైన ఇట్లాంటి వెకిరి చేష్టలకు పాల్పడితే మాత్రం షీ టీమ్ ఖచ్చితంగా మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూనే ఉంది. డెఫినెట్లీ ఒకవేళ వాళ్ళ చేతికి చిక్కితే మాత్రం ఖచ్చితంగా మీ బద్దలు భాషింగాలు చేస్తాం అని చెప్పేసి నిజామాబాద్ జిల్లా పోలీస్ అధికారులు హెచ్చరించిన పరిస్థితి కూడా ఉంది. సో ఏదేమైనప్పటికీ 4వ టౌన్ పరిధిలో ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆ మహిళను వెంటాడి ఇబ్బందులు పరిచిన తర్వాత ఎవరైతే ఆ మహిళ ఆ స్థానిక పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దానికైతే ఏదైతే మనకి కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా
5 రోజుల జైలు శిక్షను కూడా విధించారని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. సో ఖచ్చితంగా ఎవరైతే ఇట్లాంటి పనులకు పాల్పడతా ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళపైన ఇంకా కఠిన శిక్షలు అమలు చేయాలని చెప్పేసి